స్వాగతం. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఆగస్టు 19వ తేదీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు కరీంనగర్ లయన్స్ క్లబ్ సాగర్ కలర్ ల్యాబ్ వారి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ రోడ్డులో గల అతిథి బ్యాంకెట్ హాల్ నందు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మేడం శివకాంత్, ప్రధాన కార్యదర్శి వినోద్, కోశాధికారి చైతన్య, లయన్స్ క్లబ్ బాధ్యులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ప్రధాన కార్యదర్శి శ్రీ రవి, ముఖ్య సలహాదారులు మహిమల కేదార్ రెడ్డిలు హాజరయ్యారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు వేడుకలో పాల్గొన్నారు. మొదటగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే, సాగర్ కలర్ ల్యాబ్ వ్యవస్థాపకులు స్వర్గీయ మేడం సత్యనారాయణ చిత్రపటాల వద్ద పూలు జల్లి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ లోగో ఉన్న కండువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమం అనంతరం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు కరీంనగర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు శివకాంత్ మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ క్లబ్ 54వ అధ్యక్షుడిగా తాను సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మించినట్టు, దాంతోపాటు రేకుర్తి శ్మశాన వాటిక అభివృద్ధి పనులు చేపట్టినట్టు, దాంతోపాటు అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్లను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ, కరీంనగర్ లయన్స్ క్లబ్ సాగర్ కలర్ ల్యాబ్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 200 మంది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లను ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారిని సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, వారి సేవలు అభినందనీయమని కొనియాడారు. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లతో పాటు మీడియా, ఫోటో అండ్ వీడియో జర్నలిస్టులను కూడా సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేదార్ రెడ్డి, శ్రీ రవి, రంజిత్, నర్సింగ్, గండం సుమన్, గన్నం నరేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫోటోగ్రాఫర్లు పెద్ద ఎత్తున ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు హాజరయ్యారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ తరఫు నుంచి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సెలబ్రేషన్స్ చేస్తున్నాము. మా తోటి ఫోటోగ్రాఫర్స్ మిత్రులు అందరికీ సన్మానించుకోవడం, అలాగే మీడియా వీడియోగ్రాఫర్ అందరికీ సన్మానించుకోవడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ తరఫు నుంచి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ 54 ఇయర్స్ నుంచి అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. ముఖ్యంగా రేకుర్తి ఐ హాస్పిటల్, శ్మశాన వాటిక కానీ, వాటర్ ఫిల్టర్స్ కానీ, షెడ్స్ కానీ, సిమెంట్ బెంచెస్ కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు గత 54 ఇయర్స్ నుంచి 54 సంవత్సరాల నుంచి జరపడం జరుగుతుంది. నేను 54వ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినాను. మేడం శివకాంత్, మాది సాగర్ కలర్ ల్యాబ్ తరఫు నుంచి గత 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఫోటోగ్రఫీ డే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. గత 25 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. మా తోటి ఫోటోగ్రాఫర్స్కి, వీడియోగ్రాఫర్స్ అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సిరి రవి, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కుటుంబ సభ్యులందరూ కూడా అడ్వాన్స్ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కరీంనగర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్, సాగర్ కలర్ ల్యాబ్ ఆధ్వర్యంలో ఈరోజు మా యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లకి, మండల పిహెచ్డీలకి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పిహెచ్డీలకి దాదాపుగా ఒక 200 మందికి వారి ఆధ్వర్యంలో సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని గుర్తించి లయన్స్ క్లబ్ వారు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం వారికి మేము అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా లయన్స్ క్లబ్ వారు వారి యొక్క సేవలు చేసుకుంటూ పోతూ ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తూ, అలాగే ఈ సమాజంలో మార్పులను తీసుకురావడానికి కూడా వారి అంతు ప్రయత్నాలు చేస్తూ ఈ యొక్క వరల్డ్ ఫోటోగ్రఫీ డే పురస్కరించుకొని మరి ఇంత పెద్ద మొత్తంలో కరీంనగర్లో ఫోటోగ్రాఫర్లను సన్మానించడం అంటే రాష్ట్రంలోనే ఏ లయన్స్ క్లబ్ వారు కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమం మా కరీంనగర్ లయన్స్ క్లబ్ వారు చేసినందుకు వారికి రాష్ట్ర అసోసియేషన్ పక్షాన నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గత 54 సంవత్సరాలుగా కరీంనగర్లో లయన్స్ క్లబ్ వారు విశిష్ట సేవలు చేస్తూ మరి ప్రపంచంలోనే వారికంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి లయన్స్ క్లబ్ వారి సేవలు కరీంనగర్లో రేకుర్తి ఐ హాస్పిటల్ అయితేనేమి, అలాగే మరి గ్రామాలలో హెల్త్ క్యాంపుల ద్వారా వారు సామాజిక సేవలు చేస్తూ, సామాజిక సేవ ఎందుకంటున్నారంటే వాళ్ళు ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం సేవ ద్వారానే మరి మా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మనసులను గెలుచుకున్నటువంటి మా లయన్స్ క్లబ్ వారికి మేము మరొక్కసారి రాష్ట్ర అసోసియేషన్ పక్షాన వారికి నేను పేరున నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజులలో కూడా మీ యొక్క సేవా కార్యక్రమాలను ఇదే విధంగా కొనసాగిస్తూ మరి మమ్మల్ని మీ కుటుంబంలో భాగస్వాములుగా చేర్చుకొని మా ఫోటోగ్రాఫర్లని కూడా ఈ సమాజంలో గుర్తించాలి, వారికి ఒక గుర్తింపు రావాలని